కోవిడ్ దగ్గర లేకపోతే ఆ రత్నమణి దగ్గర లేకపోతే ఆ మంత్రి దగ్గర కూర్చొని ఆ గ్రామ ప్రజలకి ఇదిగో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి పెద్ద ఇచ్చిన వాగ్దానాలు ఎంతవరకు మీకు నెరవేర్చారని చెప్పని గ్రామ ప్రజల్ని ఆలోచించుకోమని వాళ్ళకే ఈ కార్యక్రమాన్ని అప్పచెప్తాం. ఇది మన బాధ్యత, ప్రతిపక్షంగా మన బాధ్యత. ప్రజలు 5 కోట్ల ప్రజలు మాట్లాడలేదు, కానీ వాళ్ళ తరపున మాట్లాడిన బాధ్యత ప్రతిపక్షంగా మనకుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకుందాం. చెప్తున్నాను, ఇవాళ అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, ఇవాళ అడుగుతున్నాను, అడిగితే తాడు తీస్తావా? అడిగితే నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ తాడు తీస్తావా? ఎవరు తాడు తీస్తావు? అడిగితే నువ్వు వచ్చి తోక కత్తిరిస్తావా? ఎవరు తోక కత్తిరిస్తావు? తోకలు వచ్చి జంతువులు ఉంటే మనుషులు తోకలు చంద్రబాబు నాయుడు ఆలోచన చేసుకుని అడుగుతున్నాను. మీ దగ్గర ఉండవచ్చు, మీ పార్టీలో ఉండవచ్చు జంతువులు. మా పార్టీలో జంతువులు లేరు, మా పార్టీలో మనుషులు ఉన్నారు, మా పార్టీలో కార్యకర్తలు ఉన్నారు, మా పార్టీలో ప్రజలతో మాట్లాడే మనుషులు ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. మా బాధ్యతగా మేము అడుగుతున్నామని మనం చేస్తాం. అంతేకాదు వాళ్ళు చెప్పింది ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఏం చేసిందంటే ఏం చేసిందని కనిపిస్తుంది. కానీ ఆ నాయకుల అసనం పెరిగిపోతుంది. అడిగితేనంట మీరెవరు అనడానికి మీ తన నానికి మందమా అంటున్నారు, అడిగితే తాట తీస్తామంటున్నారు, అడిగితే లేనిపోని మనం మాట్లాడుతున్నారు. ఈ వేదిక ద్వారా ఈ పత్రిక ముఖంగా వాళ్ళకి మనం చేస్తాం, వాళ్ళకి చెప్తున్నాం. ఇది మా బాధ్యత. మీరు ఎన్నెన్నప్పటికీ కూడా మేము మెడల వంచి మీతో ఈ కార్యక్రమాన్ని మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే దిశగా ఇవాళ కార్యక్రమాలు చేయిస్తాం. ఒకవేళ మీరు వచ్చి మీ నాలుగు మందమై మీకున్న ప్రకటమైన విద్యతో మీరు కార్యక్రమాలు చేస్తే ప్రజల తరపున ప్రజలతో కలిసి ఉద్యమాలు చేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. ఇది మన బాధ్యత. మనం చూసాం. ఇదేదో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు లేదా కర్మాబు గారో లేకపోతే మీరు ఆ మెదుగా కూర్చున్న సోదరులో చెప్పిన మాట కాదు. ఇప్పుడైతే వినిపించారు. ఇదిగో చంద్రబాబు నాయుడు, ఇదిగో పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఇచ్చిన వాగ్దానం అయితే ఇద్దరు కలిసి ఇచ్చిన వాగ్దానం ఒకటి కాదు. మా ప్రతిజ్ఞ అన్నారు, మా తాలూకా ఈ బాండ్ అన్నారు, దానికి వచ్చి కింద వచ్చి సాక్షాత్కారం పెట్టించారు. ఇవాళ కార్యక్రమం చేశారు. ఎంత మోసం చేశారండి మీరు? అవ్వా ఇంత గొల్ల ఆలోచించే మీరు కోరుతున్నాను. కాబట్టి మన బాధ్యత మనం ఈ సమావేశం పెట్టుకొని రేపు ప్రధానమంత్రికి వెళ్తున్నాం, రేపు గ్రామ నిర్మాణానికి వెళ్తున్నాం, ప్రజలకు వచ్చి వాస్తవాలు తెలియజెప్తున్నాం. అందుకే ఈ కార్యక్రమాన్ని మీకు అందరూ మనం చేస్తాం. ఇప్పుడు చదివించారు చంద్రబాబు గారు ఏ విధంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. మళ్ళీ ఒకసారి మీకు దాన్ని వినిపిస్తారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మేము మన రాష్ట్ర ప్రజలకు మా సమిష్టిగా నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం. ఇంకా చెప్తా చూడండి. 2024లో టీడీపీ జనసేన సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మేమిద్దరం ఈ గ్యారంటీని వాగ్దానాలు అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి అది మరి సమయంతో పయనిస్తామని చెప్పారు. వచ్చే నాలు అయిందండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చే నాలైంది. మీరు వచ్చే నాలైంది. ఏం చేశారు ఈ సంవత్సరం పట్టుకున్నారు? ఏమి ఇచ్చారు మీరు వాగ్దానానికి? ఈ విషయాన్ని రేపు మనం ప్రజల దగ్గర గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు, గ్రామ సభ పెట్టినప్పుడు అక్కడ ప్రజలతో మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం ఒక కార్యాచరణ రూపొందించాం. ఆ కార్యాచరణ అమలు జరపడానికే ఇవాళ ఈ కాకినాడ ఈ తూర్పుగోదావరి జిల్లా తాలూకా విస్తృత సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తాం. కాబట్టి తమందరూ కూడా బాధ్యతగా ముఖ్యంగా వేదిక మీద ఉన్న ఎవరైతే మరి కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ ఉన్నారో, ఎవరైతే పెద్దలు ఉన్నారో, ఎవరైతే పార్టీలో పెద్దలు ఉన్నారో, ఎవరైతే పెద్దలు అందరూ కూడా ఇవాటి నుంచి చికిత్సగా 7 నియోజకవర్గంలో ముందు మన కార్యకర్త సమావేశం పెట్టండి. కార్యకర్తలు కింద గ్రామ స్థాయిలో
సర్పంచ్ దగ్గర నుంచి గ్రామ పెద్ద దగ్గర నుంచి ఆ నియోజకవర్గంలో నియోజకవర్గ సమావేశం పెట్టి ఏదైతే ఇప్పుడు కన్నబాబు గారు చెప్పారో ఏదైతే చెప్పబడ్డారో అక్కడ కూడా టీవీ పెట్టి ఏదైతే ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో అవన్నిటికీ కూడా వాళ్ళకి వినిపించి చేయాలని మంది అందరికీ మనం చేస్తాం. ఆ తదుపరి మళ్ళీ మండల స్థాయిలో సమావేశం పెట్టండి. మండలంలో పెద్దలందరూ పోయండి, కార్యక్రమాలు పోయండి, అక్కడ సమావేశం పెట్టండి. ఆ తదుపరి అయిన తర్వాత గ్రామ స్థాయిలో గ్రామానికి వెళ్దాం, గ్రామంలో కూర్చుందాం. ఆ కోవిడ్ దగ్గర లేకపోతే ఆ రత్నమణి దగ్గర లేకపోతే ఆ మంత్రి దగ్గర కూర్చొని ఆ గ్రామ ప్రజలకి ఇదిగో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి పెద్ద ఇచ్చిన వాగ్దానాలు ఎంతవరకు మీకు నెరవేర్చారని చెప్పని గ్రామ ప్రజలనే ఆలోచించుకోమని వాళ్ళకే ఈ కార్యక్రమాన్ని అప్పచెప్తాం. ఇది మన బాధ్యత, ప్రతిపక్షంగా మన బాధ్యత. ప్రజలు 5 కోట్ల ప్రజలు మాట్లాడలేదు, కానీ మా తరఫున మాట్లాడిన బాధ్యత ప్రతిపక్షంగా మనకుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకుందాం. చెప్తున్నాను, ఇవాళ అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, ఇవాళ అడుగుతున్నాను, అడిగితే తాడు తీస్తావా? అడిగితే నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ తాడు తీస్తావా? ఎవరు తాడు తీస్తావు? అడిగితే నువ్వు వచ్చి తోక కత్తిరిస్తావా? ఎవరు తోక కత్తిరిస్తావు? తోకలు వచ్చి తింటుంటే మనుషులు తోకలు చంద్రబాబు నాయుడు ఆలోచన చేసుకోమని అడుగుతున్నా. మీ దగ్గర ఉండవచ్చు, మీ పార్టీలో ఉండవచ్చు జంతువులు, మా పార్టీలో జంతువులు లేరు. మా పార్టీలో మనుషులు ఉన్నారు, మా పార్టీలో కార్యకర్తలు ఉన్నారు, మా పార్టీలో ప్రజలతో మాట్లాడే మనుషులు ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. మా బాధ్యతగా మేము అడుగుతున్నాం. మన